మరి వాళ్ళకు నిక్కచ్చిగా మనం ఆన్సర్ చెప్పినట్లయితేనే మరి రైతు కరెక్ట్ ఏ పంట ఎప్పుడు ఎట్లా వేయాలనేది అతను వేసుకుంటాడు. మరి మనమే కరెక్ట్ అయోమయంలో ఉన్నట్లయితే రకాలైనటువంటి పోషకాలు మొక్క నా పంట బలంగా రావాలని ఆ మొత్తం పొలంలో వేసుకుంటాం. మరి మళ్ళీ మనం ఏం చేస్తాం, నీళ్ళు పెట్టా గడ్డినంతా వీకేస్తాం. గడ్డిని వీకగానే ఆ గడ్డి వేర్ల చుట్టూ ఇంత మట్టి అనేది వస్తుంది. గౌరవ మంత్రి పైన కానీ మరి ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా చిలకల సంతరించుకుంది. మరి ఈ 82లో 43 నుంచి 44 ఈనాడు మన ముఖ్యమంత్రి వర్యులు ఒక కఠినమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని ముందుకు సాగుతూ ఉంటారు. ఆ నిర్ణయంలో భాగంగానే ప్రతి రైతు కూడా లాభపడాలి, ప్రతి రైతు కూడా రైతు బంధు మనం ఇచ్చేటటువంటి 5,000 రూపాయలు చెందాలి. ప్రతి రైతుకు చేర్చాల్సిన బాధ్యత మా కలెక్టర్ల మీద కానీ వ్యవసాయ అధికారుల మీద కానీ ఉండదని చెప్పి ఒక్కానికి 2 రోజులు మాకు శిక్షణ తరగతులు కూడా తీసుకోవడం జరిగింది రాష్ట్ర స్థాయిలో. ఆ శిక్షణ తరగతులు చెప్పినటువంటి విషయాలు మనం గతంలో అనుభవించినటువంటి విషయాలు మీరు అందరికీ కూడా తెలుసు. మనం చేయాల్సిందంతా ఒకటే, ఈనాడు అంతర్జాతీయ మార్కెట్లో ఉన్నటువంటి పోటీని తట్టుకోవడానికి మనం పంటలను మార్పిడి చేయమని చెప్పి ముఖ్యమంత్రి వారు కోరుతా ఉన్నారు. దాంట్లో భాగంగా మొట్టమొదటి అంశం ఏంటంటే మన తెలంగాణలో మొక్కజొన్న ఎక్కువ చేస్తాం. ఎవరైనా డైరీ ఫామ్లకు అమ్ముకుంటారు, లేకపోతే బేబీ కార్న్ కానీ స్వీట్ కార్న్ కానీ మనం మార్కెట్లో విరివిగా అమ్ముకున్నట్టు పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. వరి రకాలకు వచ్చినట్టయితే వరంగల్ వెరైటీ ఉన్నది, జగిత్యాల వెరైటీ ఉన్నది, ఆరేడాలు ఇప్పుడు తెలంగాణ సోనా మనం ఈ పెటెంట్ ప్రపంచవ్యాప్తంగా పెటెంట్ తీసుకున్నటువంటి తెలంగాణ సోనా సమావేశం ఏర్పరచుకోవడానికి కాక ముఖ్య ఉద్దేశం మన నియంత్రణ వ్యవసాయ విధానం ఎట్లా చేయాలనేది మనం మండల స్థాయిలో మీటింగ్ పెట్టుకున్నాం. అదేవిధంగా 3 రోజుల క్రింద జిల్లా స్థాయిలో మీటింగ్ పెట్టుకొని అసలు ఏ పంట మన జిల్లాలో ఎక్కడెక్కడ చేయాలనేది నిర్ణయించుకోవడం జరిగింది. అందులో భాగంగా మన ఏదైతే మన జిల్లాలో 3,000 ఎకరాల మొక్కజొన్న సాగు జరుగుతుందని మనకు తెలిసింది. ఆ మొక్కజొన్న సాగు తీసేసి దాని బదులు కంది కానీ పత్తి కానీ ఇంకా ఏదైనా లాభదాయక పంటలు వేయాలని చర్చించడం జరిగింది. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు కూడా రైతులను రాజు చేయాలనేది ఆయన ముఖ్య ఉద్దేశం. దేశంలో ఎక్కడ లేని విధంగా పంటల నియంత్రణ విధానం అనేది తీసుకొచ్చిన తొలి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా వాళ్ళ ముఖ్యమంత్రి గారు సహకరించిన ప్రతి మంత్రివర్గంలో ప్రతి వారికి సలహాలు ఇచ్చినందుకు మన మంత్రులకు ప్రత్యేకంగా మన జిల్లా మంత్రి మల్లారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మీ వ్యవసాయ అధికారులు కూడా ప్రతినిత్యం గ్రామాల్లో పర్యటించి వాళ్ళు కొత్త సాగు ఏదైనా మంచి లాభదాయక సాగు ఉంటే వాళ్ళకు సలహాలు సూచనలు ఇవ్వాలని. ఎందుకంటే వాళ్ళకు మొక్కజొన్న చేసే అలవాటు ఉంది కాబట్టి వాళ్ళు రొటీన్లో వాళ్ళు వేస్తుంటారు. మీరు కొత్త పంట ఏదైనా వేస్తే వాళ్ళకు ఇట్లా మెలకువలు కూడా వాళ్ళకు సూచించాలని తెలియజేస్తారు. ఎందుకంటే ప్రతినిత్యం మీరు వాళ్ళ గ్రామాల్లో టచ్ ఉండాలని. ఈరోజు చాలా ముఖ్యమైన రోజు మన మండలంలో. ఎందుకంటే మనం ఒకసారి చూస్తే 6 సంవత్సరాల ముందు మన తెలంగాణ రాష్ట్రం రాకముందుకు మన రైతుల పరిస్థితి ఏముంటే ఇప్పుడు ఎట్లయితుంది, దానికి ఇదంతా కారణం కూడా మన సీఎం పెద్దలు కేసీఆర్ గారే. రాష్ట్రం తెచ్చుకున్నది గొప్పతనం కాదు, రాష్ట్రం వచ్చినాక ప్రతి ఒక్కరి కూడా అందరినీ కూడా ప్రతి విద్యార్థి దశ నుంచి విద్యార్థుల నుంచి ప్రతి ఒక్కరిని కూడా అన్ని రకాలు కూడా వాళ్ళకు అభివృద్ధి చేయాలనే ఉత్సాహంతో తపనతోటి ఒక యాగం మాదిరిగా చేసి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్న ఘనత కూడా మన సీఎం కేసీఆర్ గారిది. దానికి కూడా రైతులు రాజు చేయాలి, రైతులు ధనికుని చేయాలి, రైతులు ఇట్లా చేయి కాకుండా ఇచ్చకట్టు చేయాలనే తపస్సుతోటి పెద్ద ఎత్తున ఈరోజు మన సీఎం కేసీఆర్ గారు పనిచేస్తున్నాడు. దానికి తోడే గత 3 సంవత్సరాలనే ఒక ఇంజనీర్ అవతారం ఎత్తి మనకు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన ఘనత కూడా మన సీఎం కేసీఆర్ గారు. అదే మాదిరిగా రైతు బంధువు ఇచ్చి మనకు ఫెర్టిలైజర్ కానీ మందులకు కానీ డబ్బులు లేకుండా పంట కంటే ముందే మన అకౌంట్ చేసిన ఘనత కూడా మన సీఎం కేసీఆర్ గారు. అదే మాదిరిగా రైతు బీమా కూడా ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో చేసిన ఘనత కూడా మన సీఎం కేసీఆర్ గారు. అది అన్ని రకాలు కూడా ఎక్కడ కూడా విత్తనాలు కానీ డూప్లికేట్ విత్తనాలు అమ్మొద్దు, ఎవరు కూడా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పి పెద్ద ఎత్తున ఏఈఓలను కూడా అపాయింట్ చేసి సైంటిస్టులను అపాయింట్ చేసి
ప్రతి రైతు కూడా ఒక అవగాహన, మనం ఏ పని చేసుకోవాలి, ఏ మాదిరి ఉండాలి, ఏ సీజన్లో ఏ మందు కొట్టాలి, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేసిన ఘనత కూడా మన సీఎం కేసీఆర్ గారు. దానికి తోడు మనకి ఇప్పుడు మన మండలంలో 6,000 ఎకరాలు మన భూమి వ్యవసాయం. మనదంతా కూడా మన మేడ్చల్ మండలం అంటే అంతా కమర్షియల్గానే పోతుంది, చాలా వరకు ప్లాట్లు అవి. కానీ మనము 6,000 ఎకరాలు ఇప్పటికి కూడా మనం వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి మళ్ళీ సగం ల్యాండ్ 3,000 దగ్గర దాకా 2,000 దాకా హార్టికల్చర్లోనే పోతుంది. ఆ మిగతా ల్యాండ్ కూడా మనం మంచిగా కమర్షియల్ పంటలు వేసుకొని, మనకు మంచి ఇండస్ట్రీస్ ఉన్నాయి, మంచి ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఇక్కడ మంచి కమర్షియల్ ఉన్నది, మంచి కాలనీలు ఉన్నాయి, మంచి అపార్ట్మెంట్స్ డెవలప్ అయ్యి పెద్ద ఎత్తున మనం కూరగాయలు వాళ్ళకి ఏమేమి అవసరమో ఇవన్నీ కూడా పంటలు వేసుకొని మనం కమర్షియల్గా ఈరోజు తెంపిన కూరగాయలు కానీ పంట కానీ ఏదైనా సాయంత్రం కల్లా మనకు మార్కెట్ అయిపోతుంది, బిజినెస్ అయిపోతుంది, డబ్బులు కూడా మన చేతికి వస్తాయని కూడా మీ అందరికీ కూడా మనం చేస్తున్నాం. ఎక్కడనో భూపాలపల్లి, ఎక్కడనో కరీంనగర్, ఎక్కడనో ఊళ్ళలో వాళ్ళ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది, కాళేశ్వరం నీళ్ళు వస్తున్నాయి, వాళ్ళ కాలువ నీళ్ళు వస్తున్నాయి, వాళ్ళు వేసుకున్నది లేదు. మనమంతా కూడా బోర్లతోనే వ్యవసాయం చేస్తాం కాబట్టి మనకు బోర్లకు తగ్గట్టుగా కమర్షియల్ పంటలు వేసుకుంటేనే మనకు చాలా లాభదాయకం. వరి కానీ ఈ మొక్కజొన్న కానీ మనం తక్కువ వేసుకొని మనం అన్ని కూడా కమర్షియల్ పంటలు వేసుకొని వాళ్ళకి వాళ్ళు అక్కడ కమర్షియల్ కూరగాయలు వేసుకుంటారు. పంటలు పండియాలంటే వాళ్ళు 200, 300, 400 కిలోమీటర్లు రావాలి తెంపుకోవాలి. మనకి ఇక్కడ సాయంత్రానికి మార్కెట్ అయిపోతుంది, మన చేలోనే మనకు అమ్ముడుపోతాయి. మనం మేడ్చల్ మండలంలో మీరు చూడండి, పూర్వం 40-50 సంవత్సరాల సార్ కూడా అంకుర్ తోట ఫేమస్ ఉన్నాయి మన దగ్గర. రాజులందరూ కూడా పెద్ద ఎత్తున అంకుర్ తోట పండించారు. మనకి ఇక్కడ 20 ఏళ్ళ ముందు కూడా మన కనకరెడ్డి ఎమ్మెల్యే ఉండే, ఇప్పుడు ఆయన ప్రెసిడెంట్ ఉండే అసోసియేషన్. ఎక్స్పోర్ట్ చేతులు బయట చేసేందుకు మన దగ్గర అంకుర్ తోటలో ఎక్స్పోర్ట్ చేతులు అంత మంచి పంటలు పండుతున్నాయి. కాబట్టి అట్లా ఆ రకంగా మనకు కూడా ఇప్పుడు మొన్న భూపాలపల్లిలో ఆయన ఒక రైతు 5 ఎకరాల ఆపిల్ పంటలు పండించిండు. హైదరాబాద్ జిల్లాలో ఊర్లో మామూలు ఊర్లో మంచి 5 ఎకరాలు ఎత్తి మంచి ఆపిల్ పంటలు నేను చెప్తా ఉన్నాను, టీవీలో చూస్తూ ఉన్నాను నేను కూడా. అట్లా రకరకాలు మనం ప్రయత్నం చేసి ఏదైనా సాధించవచ్చు, ఏదైనా చేయించవచ్చు. కాబట్టి మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్న సర్పంచులు కానీ, ఎంపీడీసీలు కానీ, చైర్మన్లు కానీ అందరు రైతులు కూడా, ఫస్ట్ రైతులు తర్వాత ఇవన్నీ నాయకులు. మీరు కూడా ఒక సర్పంచ్ అంటే విలేజ్లో ఏ పంట ఎన్ని ఎకరాలు ఉంది, ఏది ఏమున్నది మొత్తం చేతుల మీద ఉండాలి, ఏళ్ళ మీద ఉండాలి, మీకు అంత లెక్క. ఎందుకంటే మన సీఎం రాష్ట్రంలో ఏముందో కూడా చెప్పగలుగుతారు, కంఠస్థం చెప్పగలుగుతారు, అంత కంఠస్థం. మీరు కూడా మీ గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా అవగాహన సదస్సు పెట్టాలి, మంచి పంటలు పండియాలి. ఎందుకంటే మనకు తాగునీరు ఇస్తున్నాడు, 24 గంటల కరెంట్ ఇస్తున్నాడు, మనకు రాబోయే రోజుల్లో సాగునీరు కూడా వస్తుంది. ఎందుకంటే రేపు ఇప్పుడు రంగనాయక సాగర్ అయిపోయింది, మల్లన్న సాగర్ అయిపోయింది, నీళ్ళు వచ్చినాయి. రేపు 29 నాడు కొండపోసమ్మ కూడా వస్తున్నాయి. ఆడికెళ్ళి వచ్చేది ఎక్కడ మనకు కేశవపురమేనా, జామీన్పేట కేశవపురం, అదే రావణ్పోలైనా కేశవపురమైనా అయితే రిజర్వాయర్ వచ్చేది మన కాన్సెన్స్లో పడుతుంది. కాబట్టి మనకు కూడా నీళ్ళు వస్తాయి. సీఎం కూడా నాకు చెప్పిండు, ఈ నెల లోపల మన కేశవపురం ప్రాజెక్ట్ రిజర్వాయర్ కూడా మనము పూర్తి చేస్తున్నాం, లాక్డౌన్ ఎక్కువగా చేస్తున్నాం అని కూడా పెద్ద ఎత్తున మాకు కూడా సూచించిండు, చెప్పిండు కూడా. కాబట్టి మనకు కూడా శామీర్పేట చెరువు కానీ ఇవన్నీ కూడా చెరువులు నిండితే మనకు కూడా తొందరలో నింపుకోవచ్చు, మనకు కూడా మంచిగా అయిపోతాయి. కాబట్టి మనం అందరం కూడా మొక్కజొన్న ఏంది పశువులకు కానీ, మొక్కబుట్టలకు కానీ, బేబీ కార్లకు కానీ ఇవన్నీ కూడా పండించుకోవచ్చు. కానీ పంట కోసం వానకాలం పంట వేసుకునేది పెద్ద అవసరం కూడా లేదు మనకి. దాని బదులు ఏ పంట వేసుకున్నా కానీ మన అంత పంటలన్నీ కూడా బోర్లతోనే పండేయాలి. కాబట్టి దయచేసి మన సీఎం గారు గత 40-50 రోజుల సంది రోజు రివ్యూ మీటింగ్లు పెట్టి అధికారులతో కానీ, సైంటిస్టులతో కానీ అందరితో సూచనలు సలహాలు తీసుకొని పెద్ద ఎత్తున ఇవన్నీ కూడా ఆయన చెప్తుందంటే ఏదో పగబెట్టి చెప్పింది కాదు, ఎవరి మీద మగ్గముట్ట మీద మధ్యాహ్నం మనుషుల మీద ద్వేషంతో కాదు. ఆయన బాగా ఆలోచన చేసి మంచి పంటలు పండించుకోవాలి, డిమాండ్ ఉండాలి. రైతు ఏ రేటు చెప్తే ఆ రేటుకి అమ్మాలి మార్కెట్. దానికోసం ఇదంతా ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మనం కూడా ఆయన సూచనలు సలహాలు తీసుకొని పెద్ద ఎత్తున ఇప్పుడు అంతకుముందు అన్ని ఆత్మహత్యలు అవుతున్నాయి, అంతా చనిపోతుంది, ఎండింగ్ దాకా చనిపోదు రైతులు. కరెంట్ లేక కరెంట్ దగ్గర గుట్టుకొని చనిపోదు. ఇప్పుడు ఆ బాధ లేదు, రైతులు మంచి ఆనందంగా ఉన్నారు, పర్ఫెక్ట్ అన్ని రకాలు కూడా మనం ఇదైనాము. ఇప్పుడు కరోనా వ్యాధి వచ్చింది. ఈ కరోనా వ్యాధిలో
ఉంటే మనకు కూడా 4 పైసలు ఎక్కువ వస్తాయి. మన మంచి కోసమే చెప్తున్నాడు. ఏం చెప్పినా సీఎం మనకు 4 పైసలు మంచిగా రావాలి, మనం సంపాదించుకోవాలి, మన పిల్లలు బాగా చదివించుకోవాలని రైతులు ఎప్పుడు గొప్పలు ఉండాలి, రైతులు ఎప్పుడు దేశంలోనే నంబర్ 1 ఉండాలని ఆయన ప్రయత్నం చేస్తుంది. కాబట్టి రైతు ఎప్పటికి కూడా ఉండాలి. ఆయన ఉంటేనే మనకు అందరికీ. ఎందుకంటే ఇప్పుడు భారతదేశం 130 కోట్ల జనాభా, వీళ్ళందరికీ గోగైతే అన్నం పెట్టాలి కదా. అన్నం ఎవరు పెట్టారు? రైతులే కదా. కరోనా వచ్చినా కానీ మనకు అన్నం అయితే కావాలి కదా. కరోనా ఉన్నా మనకు అన్నం పెట్టాలంటే రైతు పండిస్తేనే కదా మనకు అన్నం వచ్చేది. కాబట్టి రైతే గొప్పోడు, రైతే నంబర్ 1. కాబట్టి మనం అందరం కూడా ఏదైతే అధికారులు సూచిస్తారో ఆ పంటలను కూడా పండించి మంచిగా ధనికులం కావాలని కోరుతున్నారు. జై తెలంగాణ.